వాస్తవాల్లో లైవ్ టీవీకి స్వాగతం. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఆత్మకూరు మున్సిపాలిటీలో అక్రమ భూ కబ్జాలు. ఆత్మకూరు మున్సిపాలిటీ సబ్ రిజిస్ట్రార్ వివాహంలో అధికారి కార్యాలయం పక్కన కబ్జాకు గురైన బిల్డింగ్ ని స్థానిక ఆత్మకూరు మున్సిపల్ కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలిస్తున్న తెలంగాణ రాష్ట్ర చైర్మన్ గీతాసల్ డిపార్ట్మెంట్ కేశం నాగరాజు గౌడ్ అనంతరం వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నల్గొండ శ్రీనివాసులు, మండల కాంగ్రెస్ రాయచూరు పరమేష్, వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు మొగిలి గంగాధర్ గౌడ్తో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఆత్మకూరు మూలం వల్ల 35 సీట్స్ ఇక్కడ ఉన్నారు. ఈ 35 వదలకుండా మధ్యలో బిల్డింగ్ కట్టడం జరిగింది. దీన్ని కూడా ఎవరెవరు దీన్ని బిల్డింగ్ కట్టడం దాని మీద కూడా ఖచ్చితంగా డిస్మెంటల్ జరుగుతుంది. యాజ్ పర్ రూల్స్ ప్రకారము రోడ్స్ అండ్ బిల్డింగ్స్ దాని ప్రకారం ఖచ్చితంగా మూలముల రోడ్డుకు 35 ఉండాలి. అదేవిధంగా ఇక్కడ లేడు ఆత్మకూరు అమర్చింతో 50 ఫీట్స్ రోడ్ ఉండాలి. ఈ యొక్క కాంప్లెక్స్ ఏదైతే కట్టినారో దాన్ని కూడా యాజ్ పర్ రూల్స్ ప్రకారం అక్కడ కూడా ప్లేస్ లేదు. ఆత్మకూరు నుండి అమర్చితకు పోయేటువంటి రోడ్ ఏదైతే ఉందో సెంటర్ నుండి 50 ఫీట్స్ రోడ్ అనేది అధికారులు చెప్తున్నది రూల్స్ ప్రకారం 50 ఫీట్స్ తర్వాతనే కట్టాల్సి వస్తుంది. కానీ ఈ రోడ్ ఎంత ఉంది దీన్ని కట్టేసి మొత్తం కబ్జా చేసి కట్టడం జరిగింది. ఈ బిల్డింగ్ గతంలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు దీన్ని కూడా ఆ యొక్క అధికారం ఉంది అనే అరువుగా తీసుకొని ఈ బిల్డింగ్ని కూడా ప్రభుత్వానికి రూల్స్ అగెనెస్ట్ కూడా బిల్డింగ్ కట్టడం జరిగింది. దీని మీద కలెక్టర్ గారు దృష్టి తీసుకోవడం జరిగింది. ఈరోజు ఆత్మకూరుకు టౌన్ ప్లానింగ్ ఆఫీసరు ఈరోజు రావడం జరిగింది. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు, కమిషనర్ గారు ఇద్దరు సంయుక్తంగా మరి ఎంఆర్ఓ గారు కూడా వాళ్ళందరూ కూర్చొని మాట్లాడడం జరిగింది. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ క్లియర్ కట్ చూడడానికి ఈరోజు గద్వాల నుండి పిలిపేయడం జరిగింది. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఆత్మకూరు కానీ అమర్చింత కానీ లేరు. ఇన్ఛార్జ్ ఉన్నటువంటి గద్వాల టీపీఓ గారికి రావడం జరిగింది. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వారికి ప్రత్యక్షంగా చూపిస్తున్నాం. దాన్ని తదుపరిగా ఆ కలెక్టర్ గారికి వారికి ఇచ్చిన తర్వాత దీని మీద ఉండాలి. రాజకీయాలు చేయడానికి రావాలి కానీ సమాజ సేవ చేయడానికి రావాలి కానీ ఈరోజు భూములని కబ్జా పెట్టి అందరూ ఒక పొలిటికల్ మాఫియా అయి ఈరోజు కబ్జాలు చేసి ఈరోజు అనేక రకాలు కూడా పొలిటికల్ మాఫియా అయి దానిలో ఎంత చాకచక్యం అంటే ఒకరు పాపం చేస్తుంటే నా పాపం నేను ఒక్కనే చేయొద్దని చెప్పేసి మిగతా వాళ్ళని కూడా పాపంలో భాగం కల్పించుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈరోజు ఒక విషయం చెప్తున్నా, మీ దౌర్జన్యాలు, మీ మాట తీరు ఈరోజు ఒక నియంత పరిపాలన ఆత్మకూరులో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేయడం జరిగింది. జాగ్రత్త చెప్తున్నాం, నోరు అదుపులో పెట్టుకునాలే. ఈరోజు అవినీతి చేసింది మీరు. ఈరోజు ఒక వ్యక్తి అవినీతి చేసుకుంటా ఇంకో 10 మందిని కలుపుకొని అవినీతి చేసేది కనుక ఖచ్చితంగా ఎంతటి పెద్దలైనా దీన్ని క్షమించేది లేదు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా బిల్డింగ్ డిస్మెంటల్ చేపిస్తాం. దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఉపేక్షించలేదు. అనుకుంటున్నారేదో గతంలో జరిగినట్టు ఇప్పుడు కూడా చేస్తాం. రౌడీయిజం చేస్తాం, అవసరం అనుకుంటే ఇంకో రకంగా భయపెట్టిస్తాం అనుకుంటున్నాం. ఇవన్నీ నడవ పప్పులు నడవవు. సినిమా ఇంకా ముందు చాలా ఉంటుంది కనుక ఇలాంటివన్నీ కూడా ఈరోజు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద 50 ఫీట్ల రోడ్డుకు ఈ రోడ్డు పక్కనే బిల్డింగ్ కట్టడం అంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ఒకసారి ఆలోచించాలి. ఎక్కడ ప్లేస్ జరుగుతుంది అక్కడ. ఈరోజు ఆత్మకూరులో ఎక్కడ కూడా ఒక ప్లేస్ కూడా లేకుండా 100 గజాలు లేకుండా ఈరోజు మొత్తం కూడా అసెస్మెంట్ నెంబర్లు ఇచ్చి కబ్జా చేశారు. రాజకీయాలకు రావాలి, సేవా దృక్పథం ఉండాలి కానీ మొత్తం మింగేద్దామని ఆలోచనతో ఇది ఎట్లుందంటే ఒక సినిమా స్టోరీ టైప్ ఉంది. నేను ఒక తప్పు చేయాలనుకున్నప్పుడు నేనొక్కని ఎందుకు తప్పు చేయాలని చెప్పి 5 మందిని కలుపుకొని ఈ ఆత్మకూరులో తప్పులు చేయడం జరిగింది. అదేవిధంగా అమరచింతలో కూడా నేను ఒక్కరిని తప్పు ఎందుకు చేయాలని చెప్పి అందరినీ కలుపుకొని అందరు కలిసి ఈ విధంగా పాత్ర చేయడం జరిగింది కనుక ఖచ్చితంగా దీన్ని వదిలే ప్రసక్తి లేదు. కొంతమంది మాటలు మాట్లాడుతున్నారు, ఏం కాదు మాకేమవుతుంది, మమ్మల్ని ఏం చేస్తారని. మిమ్మల్ని ఎవ్వడేం చేయరు. మీ అవినీతి చేసినటువంటి సొమ్మును బయటికి తీస్తాం. మీరు అవినీతి కట్టినట్టు కట్టడాన్ని కూల్చేస్తాం. ఆ రోజు నిజం అనేది నిదానం జరగవచ్చు, నిజాయితీగా ధర్మం మిల్లే గెలవచ్చు. కానీ ఎవడైతే దీంట్లో పాత్ర ఉందో, ఇంతవరకు సినిమా వేరే ఇప్పుడు సినిమా వేరే, రౌడీజం చేస్తే ఈయన చూసుకుంటూ ఉండేటోళ్ళు లేరు కనుక మీ కబ్జాలు చేసినటువంటిది ప్రజలకు వివరిస్తామని చెప్పి కోరుకుంటూ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు టైం ఇచ్చిన రోజు అన్ని కూడా
అక్రమ కట్టడాన్ని కూడా ఈరోజు చూపించడానికి ముందుకెళ్తున్నాం. పర్టికులర్ రెండు కొట్టేసిందంటే అన్న ఒక నిమిషం ఇది కనిపించాలి మనం. అవునవును ఓకే. సివిల్ సప్లైకి సంబంధించినటువంటి భూమిని ఆత్మకూరులో ఎప్పుడైతే ఈ యొక్క మార్కెట్ యార్డ్కి ఇచ్చినటువంటి భూముల్లో ఇక్కడ ఒక 1/2 ఎకర్ 20 గుంటల భూమిని ఇక్కడ ఈ రైస్ మిల్ పెట్టినటువంటి వ్యక్తి ఏదైతే రైస్ మిల్ ఉండో దాంట్లో 5 గుంటలు అంటే 4 గుంటల పైన దాన్ని ఎంకుడు చేయి దాన్ని రైస్ మిల్ కట్టడం జరిగింది. అదేవిధంగా దాని ముందర ల్యాండ్ కూడా దాన్ని కూడా కబ్జా పొంది తర్వాత గోపాల్ షెట్ అనేటువంటి వ్యక్తులు కూడా 2 ఎకరాల 13 గుంటలు ప్రభుత్వానికి అంటే మార్కెట్ యార్డ్కి ఇచ్చి కూడా మళ్ళీ దాన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కూడా రివార్డ్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ రిటర్న్ తీసుకొని దాన్ని వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారు. ఇవి కూడా మేము కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళాం. ఈ సివిల్ సప్లై అనేది కంపల్సరీ వీళ్ళకి మార్కెట్ యార్డ్లో ఎక్స్టెన్షన్కు లేకపోతే గోదాములు పెట్టుకోవడానికి లేకపోతే ఈ యొక్క నిల్వ ఉంచుకోవడానికి వ్యవసాయం చేసినటువంటి ఏదైతే పంట ఉందో దాన్ని నిల్వ చేసుకోవడానికి ఇచ్చినటువంటి భూముల్ని కూడా అది కూడా కబ్జా పెట్టుకుని ఈరోజు రైస్ మిల్ కట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ విధంగా అదేవిధంగా దీని మీద ఖచ్చితంగా సివిల్ సప్లైలో మనం కూడా హైదరాబాద్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా వారి మీద యాక్షన్ తీసుకుంటాం. ప్లాంట్ ఏదైతే ఉందో దాని విషయంపై దరఖాస్తు ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ యొక్క 10% ల్యాండ్ మీద ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం 10% ల్యాండ్ను ఎవరైతే అసెస్మెంట్ నంబర్లు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అట్లాంటి ల్యాండ్స్ అన్ని కూడా పరిశీలించి ఇమ్మీడియట్గా ప్రభుత్వంలో ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారు కోరడం జరిగింది. అట్టి విషయంపై ఈరోజు ఈ యొక్క అదే కార్యక్రమంలో ఈ ప్రతి 114 లేఅవుట్లో 116 లేఅవుట్లో మరియు జగదీశ్వర కాలనీకి సంబంధించిన గోదాము కట్టిన దాన్ని కానీ ఆ తర్వాత 116 సర్వే నంబర్ అది కానీ ఇక్కడ ఏదైతే గోదాముకు సంబంధించి ఇది సివిల్ సప్లైకి సంబంధించిన ఈ ల్యాండ్ కూడా ఎంక్రోచ్మెంట్ కావడం జరిగింది. దీని విషయంలో కానీ మిగతా మరి అదేవిధంగా ఆత్మకూరు శిఖం చెరుకట్ట శిఖం భూమి మరి అదేవిధంగా మిగతా ఏదైతే లేఅవుట్స్ ఉన్నావో ఆ యొక్క లేఅవుట్స్ మొత్తం కూడా ఈ యొక్క అధికారులు రావడం జరిగింది. ఈ అధికారులను వెంట తీసుకొని వెంకటేశ్వర స్వామి భూమి ఆలయ భూమి ఏదైతే ఉందో అది కూడా ఎంతవరకు అంటే దాదాపు వాళ్ళు ఎంఆర్ఓ గారు సర్వే చేసి 1.5 ఎకరాలు అంటే కన్స్ట్రక్షన్ చేయడం ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా భూమి కూడా ఏదైతే ఉందో 2-3 ఎకరాల వరకు కూడా రాళ్ళు పాతడం జరిగింది. మరి దాని విషయంలో కూడా ఎంచడం జరుగుతుంది. వారి అన్ని టోటల్గా ఏదైతే అక్రమాల విషయంలో మేమైతే దరఖాస్తు పెట్టినామో అవన్నీ కూడా వాళ్ళు పరిశీలనకు వచ్చిండ్రు. వారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క కార్యక్రమాన్ని చూపిస్తూ ఉన్నాము. దీన్ని వెంటనే ఇమ్మీడియట్గా కూడా జిల్లా కొత్త కలెక్టర్ గారిని కూడా సోమవారం రోజు మేమందరం కలుస్తాము. కలిసి వారిని కూడా ఇమ్మీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని ఏదైతే కన్స్ట్రక్షన్ చేసిందో ప్రభుత్వ భూముల ఇమీడియట్గా కూలగొట్టాలని చెప్పేసి ఆర్డర్ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. మరియు 10% ల్యాండ్స్ ఏదైతే భూములు ఉన్నావో దాదాపు 20-30 లేఅవుట్ల 10% ల్యాండ్స్ కూడా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పేసి మేమందరం కోరడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున మరి జిల్లా అధ్యక్షులు కానీ మరి గీతా కార్మిక రాష్ట్ర అధ్యక్షులు గారు నాగరాజ్ గౌడ్ గారు ఇవ్వండి మరి అదేవిధంగా పరమేష్ గారు మండల ప్రెసిడెంట్ కానీ టౌన్ ప్రెసిడెంట్ గారు కానీ మరి జెడ్పీటీసీ బాలకృష్ణ గారు గౌరవనీయులు బాలకృష్ణ పెద్దలు మరియు నాతోటి మరియు కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. ఈ యొక్క పరిశీలన చేసిన తర్వాత వెంటనే ప్రభుత్వం స్పందించి వారి ఆదిలోకి తీసుకోవాలని చెప్పేసి మేమంతా కోరుతా ఉన్నాము. కాబట్టి దాన్ని వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి ఎవరైతే వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడ్డో వాళ్ళ మీద చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకొని వాళ్ళపై తప్పకుండా శిక్ష పడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.